వచ్చేసారా? మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాట్సాప్ స్టోరీ చూసి వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళకి మై హార్ట్ ఫెల్ట్ వెల్కమ్. అలాగే యూట్యూబ్ నోటిఫికేషన్ చూసి వచ్చిన వాళ్ళకి తీసుకోండి. లాస్ట్ వీడియో కోసం మీరు ఇచ్చిన రెస్పాన్స్ చాలా. లాస్ట్ వీడియో చెప్పారా? చెప్పండి అన్న. నీకు థ్యాంక్ యూ, నన్ను బాగా ఎంకరేజ్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మీ బెసెస్ నాకు ఇంకా బాగా లభించాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ అందరూ స్టార్ట్ చేయబే అనే ముందు వచ్చిన డిస్క్లైమర్ వేసుకుందాం. ఈ వీడియోలో కనిపించే పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం మాత్రమే. ఒకవేళ మీకు ఈ పాత్ర లేదంటే పలానా సన్నివేశం ఎవరైనా ఉద్దేశించినట్టుగానే అనిపిస్తే తీసుకొని మీ గుండెల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. టిఎఫ్ఐ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అసలు ఒక టైంలో ప్రతి ఇంట్లో ఒక జెమినీ టీవీ, మా టీవీ, ఏదో జీ టీవీ, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక ర్యాండమ్ మూవీ చూసి ఎంజాయ్ చేసే లెవెల్ నుంచి హోల్ ఇండియా, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్కి వెళ్ళిపోయిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన టీఎఫ్ఐ గురించి కొంతమంది బానిసలు కొన్ని కమెంట్స్ వదిలారు. లైక్ టీఎఫ్ఐ పోయింది, టీఎఫ్ఐ టైం అయిపోయింది, సినిమాలు ఏం బాగాలేవని. సో వాటి గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియా హ్యాండిల్స్ చాలా దగ్గరలో ఈ టీఎఫ్ఐ బానిసలు, మెయిన్గా బానిసలే, వాళ్ళే కమెంట్స్ ఇలా చేస్తున్నారు. అసలు టీఎఫ్ఐ ఈజ్ మేకింగ్ హిస్టరీ నుంచి టీఎఫ్ఐ ఈజ్ బ్రేకింగ్ హిస్టరీ. అసలు వీడియో టైటిల్ కూడా మేకింగ్ హిస్టరీ ఉండాలి, కానీ బ్రేకింగ్ హిస్టరీ అని ఎందుకు పడింది నాకు తెలియదు, కానీ చూద్దాం. సో ఈ బానిసలందరూ చేసే కామన్ కమెంట్స్ అని నేను ఒక రెడ్ బుక్లో రాసుకొచ్చాను. సో ఆ కమెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఈ మధ్య పెద్ద పెద్ద డైరెక్టర్స్ స్టోరీ మీద ఫోకస్ చేయట్లేదు. అసలు ఏం తక్కువైంది స్టోరీలో? అసలు టీఎఫ్ఐ డైరెక్టర్స్ ఎంత గొప్ప వాళ్ళంటే, హలో సార్, ఈ మూవీ చాలా కొత్తగా ఉండబోతుంది. ఎందుకంటే నేను చాలా హిట్ సినిమాలు చేశాను, మీరు కూడా చాలా హిట్ సినిమాస్ ఉన్నాయి. సో మన కాంబినేషన్లో ఎప్పటి నుంచో ఒక సినిమా రావాలని ఫ్యాన్స్ అడుగుతున్నారు. సో అందుకే నేను కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి లేకుండా, అసలు ఈ మాస్ ఫ్యాన్ కోసం ఫ్యాన్ సర్వీసింగ్ ఇవేవి లేకుండా ఒక మంచి స్టోరీ, కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీ తీసుకొచ్చాను సార్ మీకు. ఓకే, మనం రియలిస్టిక్ ఉండబోతున్నాం సార్. ఇప్పుడు మీ ఏజ్ ఒక 65-70 క్లోజ్లో ఉంది. సో సినిమాలో కూడా మీ క్యారెక్టర్ అలాంటిదే. మీరు ఒక 60s అలా ఒక మ్యాన్, ఇంకా హీరోయిన్ ఇప్పుడు మీ ఏజ్కి తగ్గట్టు నయనతార, కాజల్ వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. సో వాళ్ళని సెట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో స్టోరీ ఎలా ఉంటుందంటే సార్, మనకి అది సార్ నేను కష్టపడి రాసుకొచ్చిన కంటెంట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. ఎలా అనిపించింది సార్? స్టోరీ విన్నాను, మనం ఈ సినిమా చేయట్లేదా సార్? నేను 2-3 నెలల నుంచి కష్టపడి సార్ నిద్ర లేకుండా రాస్తున్నాను సార్ ఈ స్టోరీ. కంటెంట్ ఓరియంటెడ్ మూవీ సార్. నాకు ఎలివేషన్ సీన్ ఏది, రొమాన్స్ ఎక్కడ, ఫైట్ సీన్ ఎక్కడ, రొమాన్స్ సార్, వాటికి స్కోప్ లేదు సార్ స్క్రిప్ట్లో. అది స్క్రిప్ట్ వద్దా? 2-3 నెలలు కష్టపడి, 2-3 నెలలు ఏంటి, 5-6 నెలలు కష్టపడి రాసిన స్టోరీ ఇలా ఇవి లేవు అని చెప్పి హీరో రిజెక్ట్ చేస్తే ఆబ్వియస్లీ డైరెక్టర్ బాధపడతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ ఛాన్స్ మిస్ చేసుకోలేడు. పెద్ద హీరో సినిమా అంటే ఎవడో చదువుకుంటాడు. అప్పుడు చేంజ్ వస్తుంది. వీళ్ళు మారరు, నాకు అర్థమైపోయింది. సార్ నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ కూడా ఉంది, ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మూవీ ఓపెన్ చేస్తే జాపనీస్ బ్యాక్ డ్రాప్, మీరు ఒక మంచి సామురాయ్, దాని స్పెల్లింగ్ కూడా మీకు తెలియదు నాకు తెలుసు. సో మీరు కటానా పట్టుకోండి. కటానా అంటే కత్తి ఓకే. మరి జాపనీస్ మీరు కటానా పట్టుకొని 10 మందిని 20 మంది నరికేస్తూ ఉంటారు. ఈ మధ్య బ్లడ్ షెడ్ కామన్ అయిపోయింది. సో అది మీ హిస్టరీ. మీరు ఎక్కడ కనిపించరు, కానీ ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి.
మా హీరో ఇది చేశాడు, అక్కడ కొంతమంది చంపేశాడు, ఇక్కడ కొంతమంది నరికేశాడు, ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ మీరు ఎక్కడా కనిపించరు. ఆ టైంలో మీరు ఎక్కడ ఉంటారా? దొడ్డికి పోయింది. ఓపెనింగ్ ఫైట్ సీన్ ఉంటుంది, మీరు ఇలా అనగానే 10 మంది ఎగిరిపోతారు, ఇలా అనగానే 20 మంది ఎగిరిపోతారు, ఇలా దుమ్ము పడుతుంది, ఇలా అంటారు, ఆ దుమ్ము అవతలోడి తగిలి వాడు పోతాడు. సో మీ క్యారెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ ఒక మేజర్ క్యారెక్టర్ రివీల్ చేయాలి. సో నయనతార ఓకేవా? నయనతార ఆల్రెడీ చేశారా? पण కాజల్ ఓల్డ్ అయిపోయిందా? అదేంటి మా శ్రీలీల, శ్రీలీల తెలుసు. సో మీ కూతురు క్యారెక్టర్ శ్రీలీల, అది ఫిక్స్. ఏంటి నీ ఏజ్కి మళ్ళీ యంగ్ హీరోయిన్ కావాలా? గో నువ్వేందా, వేరే హీరోయిన్ ఉంది సెట్ చేసాం. సో ఇంటర్వల్ టైంకి వచ్చేసరికి మీరు హీరోయిన్ అమ్మని ప్రపోజ్ చేస్తారు. అదేంటయ్యా, ఇప్పుడు మీ ఏజ్కి హీరోయిన్ మమ్మీయే కదా ఈక్వల్ ఏజ్లో ఉంటుంది కాదా? సరే నీ ఇష్టం, కానీ స్క్రిప్ట్ మీదే, ఇంకా నేను చెప్పడం వరకే నాది, స్క్రిప్ట్ మీదే. సో స్టోరీ వల్ల ఈ మూవీని ఎలాగో ముందుకు నడిపించినాం. సో అందుకే సెకండ్ హాఫ్ నుంచి మనకు ఒక కమెడియన్, ఒక మంచి పాపులర్, ఒక మన వెన్నెల కిషోర్ కానీ లేదంటే సత్య కానీ ఏదో ఒక కమెడియన్ వచ్చి మొత్తం సినిమాని హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏంటంటే వాడి వల్ల ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో ఒక మంచి ఫైట్ పెడతాం, ఎలాగో బీజిఎం ఉంటుంది, ఏదో ఒక ఫైట్ ఊరికే పెట్టేస్తాం. ఇంకా ఆడు హీరోని చంపేస్తాడు లేదంటే ఏదో ఒకటి చేస్తాడు, ఖచ్చితంగా వాడికి మీకు ఒక ఫైట్ ఉంటుంది, ఒక ఫైట్ పెట్టేస్తాం. మీకు జాపనీస్లో డైలాగ్ ఉంటుంది, ఏదో ఊషి వాషి ఏదో చెప్పేసి ఇంకా తర్వాత క్లోజ్. లాస్ట్లో పార్ట్ 2 అని ఒకటి వేస్తాం. అంటే ఇంకా తప్పని పరిస్థితుల్లో డైరెక్టర్స్ కూడా ఏం చేస్తారు. సరే ఓకే, నెక్స్ట్ కమెంట్. ప్రొడ్యూసర్స్ ఊరికే డబ్బులు తగలబెడుతున్నారు, సినిమా చూసేకి మాత్రం అంత బడ్జెట్లా కనిపించట్లేదు కదా, ఆషమాషి కనిపిస్తుంది నీకు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఆలోచించి డబ్బులు పెడుతున్నారంటే సినిమా కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ గారు నమస్తే, నేనే డైరెక్టర్ని ఈ సినిమాకి. సో ఏం లేదండి, మనకి జస్ట్ చాలా సింపుల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ డీల్ మాట్లాడుకుందాం. మీరు 40 కోట్లు పెడితే 400 కోట్లు తిరిగి ఇచ్చేస్తాం. సింపుల్, యాజ్ సింపుల్. ఓకే, ఏం లేదండి, మనకు చాలా బడ్జెట్ సేవింగ్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ 40 కోట్లు కూడా చాలా బడ్జెట్ సేవ్ చేస్తూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మూవీలో సాంగ్స్ అనేవి ఆల్రెడీ మనకు 3 సాంగ్లు వచ్చాయి. మన హీరో పాత సినిమాలు ఉన్నాయి కదా, పాత సినిమాలో అన్ని మంచి మంచి సాంగ్స్ అన్ని రీమిక్స్ చేసి వదులుతున్నాం. ఈ మధ్య అదే ట్రెండ్ కదా, రీవ్యాంప్. డబ్బులు సేవ్, అక్కడ 3 సాంగ్స్ వచ్చేసాయి, ఇంకా 3 సాంగ్స్ కావాలి, అంతే కదా. కంగారు పడకండి. ఎస్ఎస్ రమన్ అని చెప్పి మన మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి ఉన్నాడు, వాడు ఈ మధ్య 50% ఆఫ్లో నడుస్తున్నాడు. 50% అంటే అర్థం కాదు, అంటే ఏం లేదండి, ఇప్పుడు వాడు కొట్టిన ట్యూన్స్ కానీ దొరికేసాయి అనుకో మన యూట్యూబ్లో, రెమ్యునరేషన్ 50% వాడికి ఇస్తాం. ఎలాగో ఈ మూవీ కొరియోగ్రాఫర్ నేనే చేస్తున్నా. లేదు ఇప్పుడు ఆ శేఖర్ మాస్టర్ని పెట్టి, జానీ మాస్టర్ని పెట్టి ఫ్లోర్ మూమెంట్లు, ఎయిర్ మూమెంట్లు, ఫ్లిప్లు మన హీరో చేయలేడు. వాడికి ఏంటి, నడిచే షార్ట్లో ఒకటి, ఈ ఎక్స్ప్రెషన్లో 2, హీరోయిన్ చూస్తూ ఏదో అన్నట్టు చాలు, అయిపోయింది. ఇంకా అక్కడతో సాంగ్ కట్. అది నేను చేస్తా కదా, అలాగే ఈ శేఖర్ ఎందుకు, జానీ ఎందుకు. సెకండ్ హాఫ్లో ఎలాగో మనకి హీరోయిన్ ఉండదు, ఎందుకంటే ఇంటర్వల్లో చంపేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ హాఫ్లో మళ్ళీ హీరోయిన్ పెట్టి మేకప్ కోసం ఖర్చులు, తన మెయింటెనెన్స్ కోసం ఖర్చులు అన్నీ మనకు వద్దు. ఇంటర్వల్లో హీరోయిన్ చంపేద్దాం, ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ కూడా బతుకుంది అనుకో, ఆ హీరో కూడా మళ్ళీ రొమాంటిక్ సీన్లు డిమాండ్ చేస్తాడు. మీకు చెప్తున్నా, సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఉండదు మనకి, ఓన్లీ హీరో. ఈ ఒక్కని ఎలాగోలా మేనేజ్ చేద్దాం, భరిద్దాం. టికెట్ ప్రైస్ లాగలేదు, ఇప్పుడు మనం అందరిలా కాదు. టికెట్ ప్రైస్ అనేది ఇప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన సినిమా ఎలాగో డే 2కి అర్థమైపోద్ది, స్టోరీ లేదు బొక్క అని. ఎంత కలెక్ట్ చేసినా డే 1కి కలెక్ట్ చేయాలి. అందుకే టికెట్ ప్రైస్ మనం ఎక్కువ పెట్టుకోవాలి. ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4000 లేదా 10,000 చేద్దాం. 15,000 ఎలా ఉంటుంది? సినిమా రిజల్ట్ గురించి కంగారు పడకండి, ఎందుకంటే మన మూవీ ఎలాగైనా బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇప్పుడు ఈ మధ్య అంతే, మూవీ హిట్ అయినా ఫట్ అయినా మనం బ్లాక్ బస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మన మూవీలో ఏదో ఒక పదం పట్టుకుందాం, బ్రదర్స్ ఆఫ్ బ్లాక్ బస్టర్, లేదంటే ప్రామిస్, బ్లాక్ బస్టర్ ప్రామిస్, లేదంటే డైనోసార్స్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మనం ప్రమోట్ చేసుకోవడమే మూవీని. అది ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య, కామన్. ఇప్పుడు మన మూవీకి కూడా డిజాస్ట్రస్ బ్లాక్ బస్టర్, ఎంత గ్రేట్గా ఉంది అంటే, డిజాస్టర్ అంటే ఉనికించే బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఇవన్నీ చెప్పాక ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు, నిజం అనుకొని, అవును నిజంగా ఏదో బాగా తెలివైన వాళ్ళు బాగా స్టడీ చేశారనుకొని వాడు ఇచ్చేస్తాడు. వాడు పాపం ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాడు, కానీ ఏం చేస్తాం. నెక్స్ట్ కమెంట్. హీరోస్ స్క్రిప్ట్లో వేలు పెట్టి స్టోరీ లైన్ మార్చేస్తున్నారు. అసలు ఈ కమెంట్కి వీడియో అవసరం లేదు, నేనే ఆన్సర్ చెప్పేస్తాను. హరిహర వీరగుల్లు టు బి ఫ్రాంక్ కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే. ఈ TFI బానిసలు ఎందుకు ఇలా కమెంట్ చేస్తున్నారు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, కరెక్టే, నాకు అదే అనిపించింది. అందుకే ఈ వీడియో టైటిల్ కూడా TFI ఈజ్ బ్రేకింగ్ హిస్టరీ అందుకే పెట్టడం జరిగింది.
లేదు ఇప్పుడు టైం మారే కొద్దీ ఇప్పుడు ఎందుకంటే పెద్ద హీరోస్ విషయం పక్కన పెడితే యంగ్ టాలెంట్స్ ఏవైతే ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు కొత్త జనరేషన్ హీరోస్ ఉన్నారో వాళ్ళు మంచి మంచి కంటెంట్తో మంచి మంచి స్టోరీస్తో ముందుకు వస్తున్నారు. సో ఎక్కడికో టీవీ పడిపోవట్లేదు. ఇప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ హీరో కొద్దిగా అటు ఇటుగా ఉన్నాడని చెప్పి బాధపడుతున్నారు తప్ప టీఎఫ్ అయిపోతుందని చెప్పి అయితే వాళ్ళకి అంతగా బాధ లేదు. ఎందుకంటే యంగ్ టాలెంట్ వాళ్ళకి తెలుసు ఏం చేయాలో, ఏం మిస్ అవుతుందో ప్రజెంట్. సో వాళ్ళే కవర్ చేస్తున్నారు, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఎనీవేస్ ఈ వీడియోకి అంతే. మళ్ళీ కలుద్దాం ఒక 20 రోజుల తర్వాత, త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. అండ్ ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఏంటి మన సినిమాలో హీరోయిన్ మగాళ్ళు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుందని ఇంటర్వ్యూలో చెప్తుందా? అరే దేవరకొండ